బ్రేకింగ్ న్యూస్ కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో తుళ్లూరు మండల పరిధిలోని లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. లంక గ్రామాల నుంచి బయటకు రాలేని వారి కోసం అటు మరపడవలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, మనం చూస్తున్నాం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉధృతి కూడా పెరుగుతుంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునగడం మనం చూస్తున్నాం. స్క్రీన్ లో ఇప్పటికే తుళ్లూరు మండల పరిధిలో కూడా లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ అంటే కృష్ణానదికి దాదాపు 5,80,000 క్యూసిక్ల వరద నీరు రావడంతో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలని ఖాళీ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయనిపాలెం లంక గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మీరు చూస్తున్నదంతా కూడా కృష్ణానది వరద ప్రవాహమే. వరద ప్రవాహం మీదుగా ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఉద్దండరాయనిపాలెం లంక గ్రామాల ప్రజల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. 5,80,000 క్యూసిక్లు వరద వస్తుంది. సాయంత్రానికి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాలకు ఇప్పటికే వరద నీరు చేరుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఒడ్డుకైతే చేరుస్తున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలను కూడా ఇక్కడ చూడొచ్చు మనం ఏ విధంగా తీసుకువెళ్తున్నారో. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా లంక గ్రామాలు ఖాళీ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, ఈ బాబు 3 రోజులైంది బాబు పుట్టి. ఇలాంటి బాబు అదేవిధంగా చిన్న చిన్న పిల్లలందరూ కూడా అందరూ తీసుకుని బయటకు కూడా వెళ్తున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడదాం. వాళ్ళేం ఏంటి ఎప్పటి నుంచి ఉందో. అమ్మ, ఇంతకుముందు ఇదే విధంగా ఖాళీ చేసేవాళ్ళ? ఇప్పుడు మిళ్ళలకు వరద వచ్చిందా? పోయిన సంవత్సరం వచ్చిందండి. ఈ సంవత్సరం వచ్చిందా వరద? ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే ఇంకా వస్తుంది. అధికారులు ఖాళీ చేయమన్నారు మిమ్మల్ని? చేయమన్నారు. పొద్దునే చేయమన్నారు మమ్మల్ని. చిన్న పిల్లలతో వస్తున్నారు. ఎంత బాబుకి వయసు ఎంత? 3 రోజుల పిల్లడు. 3 రోజుల పిల్లడా? ఇది చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని లంక గ్రామాల్లో అయితే ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో స్వయంగా అధికారులే బోట్లు ఏర్పాటు చేసి ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. బాబా, ఏంటి ప్రతిసారి వరద వచ్చినప్పుడు మీ పరిస్థితి ఇంతేనా? వరద వచ్చినప్పుడు ఇలాగనే ఖాళీ చేస్తారు. వరద వచ్చిందా మీ ఊళ్ళో లంకలో ఇంకా రాలేదు, రన్నింగ్ అవుతుంది. ఎంత పెరిగే అవకాశం ఉంది అన్నారు వరద? ఇంకా పెరిగేటట్టే ఉంది సూచనలు. అందుకని మా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తున్నాం మేము. అంటే గేదెలను కూడా తీసుకొచ్చేస్తున్నారు? గేదెలను కూడా వర్షం తీసుకొచ్చేస్తున్నాం. అన్ని పశువులను తీసుకొచ్చేస్తున్నాం. ఇది పూర్తిగా మొత్తం పశువులతో సహా అందరూ కూడా గ్రామాలను, ఇక్కడ లంక గ్రామాలని ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి ఏ క్షణమైన వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ప్రస్తుతం ఒడ్డుకి కూడా చేరుకున్నారు. ఉద్దండరాయనిపాలెం అనేది అందరికీ తెలిసిన పేరే. ప్రధాని నరేంద్ర మోడీ 2015లో వచ్చి ఇదే గ్రామంలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లారు. ఈ గ్రామాన్ని ఆనుకుని కృష్ణానదిలో లంక గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో నివాసం ఉంటూ ఉంటారు, వ్యవసాయం చేస్తుంటారు, చేపల వేటకు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉద్దండరాయనిపాలెం లంక గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, చదువుకునే పిల్లలందరూ కూడా ప్రస్తుతం ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్స్ కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి అయితే వీళ్ళందరూ వెళ్తున్నారు. ఒకసారి వరద ఉధృతిని మీకు మన కెమెరామెన్ సురేష్ చూపిస్తారు. ఏ విధంగా ప్రవాహం కొనసాగుతుందో, ఎంత వేగంగా వాటర్ ముందుకు వెళుతుందో మనం చూడవచ్చు. దాదాపు 5,80,000 క్యూసిక్లు అంటే 6 లక్షల వరకు వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ లంక గ్రామాల్లో ఉండడం సరైనది కాదని అధికారులు భావించి వాళ్ళందరూ కూడా తరలింపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లంక గ్రామాలను కూడా మీరు చూడవచ్చు. అక్కడ లోపలే మనకు కనబడుతుంది కదా, అవే ఇళ్ళంతా. ఈ కృష్ణానది పాయ ఇటువైపు వెళుతూ ఉంటుంది. మధ్యలో ఆ లంక గ్రామం ఉంటుంది. ఈ వరద ఉధృతి ఇంకొక 50,000 కానీ 1,00,000 క్యూసిక్ కానీ పెరిగితే కనుక పూర్తిగా మనకు కనబడుతున్నటువంటి ఆ లంక గ్రామం మొత్తం కూడా మునిగిపోతుంది. అందులో భాగంగానే వరద ఉధృతి పెరుగుతుంది. కాబట్టి లంక గ్రామ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపుగా సగం
సగం మందిని అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా వాళ్ళని కూడా సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో తరలించే అవకాశం కూడా కనబడుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అటు దిగువకి వరద నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ఇక ఇందులో భాగంగా కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. లంక గ్రామ ప్రజలందరినీ కూడా అక్కడ ఖాళీ చేస్తున్నట్లు అధికారులు మనం చూసాం ఇప్పుడే లైవ్ లో. ఇక పడవలతో సహా అక్కడున్న ప్రజలందరినీ కూడా ఒడ్డుకు తీసుకొస్తున్నారు అధికారులు.